దేవుడికే మహిమ రావాలి, ఇంకా మరి దేనికి వెళ్ళకూడదు. దేవుని మహిమ కొబ్బరి నూనెకి వెళ్ళకూడదు, వాళ్ళు చేసినట్టు నేను చేస్తాననకూడదు. దేవుని మహిమ కర్చీపుకి వెళ్ళకూడదు. దేవుని మహిమ పాస్టర్ గారికి వెళ్ళకూడదు. పాస్టర్ గారిని దేవుడు స్థానములు ఎవడు చూస్తాడో దేవుడు సహించడు. ఏ పాస్టర్ కాళ్ళ మీద పడకూడదు. పడ్డారో పడించుకున్నాడు పోతాడు, పడ్డాడు పోతాడు. ఎందుకంటే మహిమ ఎవరికి పోయింది? ఇప్పుడు పాస్టర్ గారికి పోకూడదు. నువ్వు పడాల్సింది ఆయన కాళ్ళ మీదే, నేను పడాల్సింది ఆయన కాళ్ళ మీదే. నువ్వు ఆశ్రయించవలసింది ఆయన్నే, నేను ఆశ్రయించాల్సింది ఆయన్నే. ఇక్కడ గణపరచబడవలసింది దేవుడే. దేవుడు కనపడాలి, దేవుడు చూపించాలి. ఏ పనైనా చేయనివ్వండి. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తావో 10 లక్షలు ఇస్తావో నీ పేరు కనపడకూడదు, మహిమ నీకు రాకూడదు. మహిమ ఎవరికి రావాలి? ప్రభువుకు రావాలి.